బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏ పొత్తులో భాగంగా బీజేపీ తరపున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీకి చంద్రబాబు రేపు వెళ్లనున్నారు. బీజేపీ మద్దతుగా తెలుగువారున్న ప్రాంతాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. దీనికి సంబంధించి నేడు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరపున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, రేపు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు, అప్డేట్స్ ఏంటి? యశాలిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. ఫిబ్రవరి 5 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన ప్రచారం ఢిల్లీలో ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేయనున్నారు. ఎన్డీఏ పొత్తులో భాగంగా బీజేపీ తరఫున ప్రచారం చేయాలని టీడీపీ నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీకి రేపు చంద్రబాబు వెళ్తున్నారు. బీజేపీకి మద్దతుగా తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో ఆయనతో ప్రచారం చేయడంతో పాటు అటు ఎంపీలు కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి ఈ రోజు ఢిల్లీలో ఆంధ్ర అసోసియేషన్ తో టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. అదేవిధంగా ఆదివారం రోజు ఎంపీలతో కలిసి బీజేపీ తరఫున చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్, బీజేపీ, ఆప్ పార్టీల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇక ప్రతి పార్టీ కూడా తమ అగ్రనేతల్ని, అగ్ర నాయకుల్ని రంగంలోకి దింపుతూ ప్రజల్ని ఆకర్షించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాయి. దానిలో భాగంగానే అనేక సంక్షేమ పథకాలకి సంబంధించి ఆఫర్లు, ప్రజలకి సంబంధించి అనేక పథకాలు కూడా, ఉచిత పథకాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నికల్లో హామీలకి సంబంధించి ఇక ఎన్నికలకి మరికొన్ని రోజులు మాత్రమే ఉండటంతో జోరుగా ప్రచారం అయితే కొనసాగుతుంది. పోటాపోటీ ర్యాలీలతో పాటు బహిరంగ సభలు కూడా నిర్వహిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోని ప్రకటిస్తూ కూడా ఓటర్లు తమ వైపు తిప్పినందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే గతంలో మహారాష్ట్రలో ఏ రకంగా అయితే అటు ఎన్డీఏ భాగస్వామ్యంగా ఉన్న టీడీపీ అదేవిధంగా జనసేనతో ప్రచారం చేయించారో ఈసారి ఢిల్లీలో కూడా అదే రకంగా బీజేపీకి సంబంధించి కొత్త వ్యూహాన్ని అవలంబిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు దేశవ్యాప్తంగా కొంత క్రేజ్ ఉన్న నేత, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా క్రేజ్ ఉన్న నేపథ్యంలో ఇటు చంద్రబాబుతో ఢిల్లీలో తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయించాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే చంద్రబాబు రేపు ఢిల్లీ చేరుకుని అక్కడ తెలుగు ప్రాంతాల్లో ఉన్న ఏరియాలన్నింటిలో కూడా ప్రచారం చేసే అవకాశం అయితే ఉంది. విశాల్ని క్రాంతి, చంద్రబాబుతో పాటు ఎవరెవరు వెళ్తున్నారు ఢిల్లీకి? అయితే చంద్రబాబుతో పాటు అటు బీజేపీ నేతలు, అదేవిధంగా టీడీపీ ఎంపీలు అక్కడ స్థానికంగా ఎక్కడైతే తెలుగు ప్రాంతాలు ఉన్నాయో వాటిలో ఆ ప్రాంతాలని ప్రత్యేకంగా అక్కడ చంద్రబాబు ప్రచారం చేసే అవకాశం ఉంది. ఎన్డీఏ పరిపాలనలో ఏ రకంగా దేశం ముందుకు వెళ్తుంది, ఎన్డీఏ పరిపాలన ఎందుకు ఢిల్లీకి రావాల్సింది, ఢిల్లీ ఆప్ పార్టీకి సంబంధించి ఏ రకంగా ఢిల్లీ అభివృద్ధి చేసిందా లేదా అనే అంశాలన్నీ కూడా ఆ ప్రచారంలో చెప్పే అవకాశం ఉంది. ఇక తెలుగుకు సంబంధించి తెలుగు వారికి ఏ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం అండగా ఉంటుంది, గతంలో ఏ రకంగా రాష్ట్రానికి సంబంధించి చేయూతనిచ్చింది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగు వారికి ఏ రకంగా ఎన్డీఏ ప్రభుత్వం సహకరిస్తుంది, అదేవిధంగా ఢిల్లీకి సంబంధించి అటు ఏ రకంగా అభివృద్ధి చేస్తుంది ఎన్డీఏ కనుక ఢిల్లీ భాగస్వామిగా అక్కడ ఢిల్లీలో బీజేపీని గెలిస్తే ఇవన్నీ కూడా కొంత ప్రచారం చేసే అవకాశం ఉంది. దీనిలో భాగంగానే ఈ రోజు సాయంత్రం ఢిల్లీ తెలుగు అసోసియేషన్ సంబంధించిన ప్రతినిధులతో టీడీపీ ఎంపీలు భేటీ కావుతున్నారు. దానికి సంబంధించి కీలకమైన ప్రాంతాలు ఎక్కడెక్కడ కొంత టీడీపీకి అంటే విధంగా తెలుగు వారు ఎక్కువ ఏ ప్రాంతాల్లో ఉన్నారో ఆ ప్రాంతాలకు సంబంధించి చంద్రబాబు రూట్ మ్యాప్ ఖరారు చేసే అవకాశం అయితే ఉంది. చంద్రబాబుతో పాటు అటు బీజేపీ నేతలు అదేవిధంగా టీడీపీ ఎంపీలు కూడా ప్రచారంలో పాల్గొంటారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.